హల్లెలూయా. ఏమండి, ప్రైజ్ ద లార్డ్. భోజనాలు అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుందామా? నోరు తెరవండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఏదో నన్ను పొగడమన్నట్టు మీ మొఖాలు పెట్టిండ్రు. ఎవరిని పొగడమంటున్నాము? ఎవరిని స్తుతించమంటున్నాము? మరి స్తుతించండి అయ్యా. ఆయనే కదా మనకి బ్రతుకిచ్చింది, ఆయనే కదా మనకి అంతా ఇచ్చింది. మరి ఆయన్ని స్తుతించమంటే నోరు తెరవరే? హల్లెలూయా. అది అడిగి చెప్పి మరి కదా. మనుషుల పరిస్థితి దేవుని పరిస్థితి కదా. చాలా సంతోషం అండి. నిజంగా ఎంతమంది ఈ యొక్క గృహమును చూసి సంతోషిస్తున్నారు? చేతులెత్తండి. మీకేమైనా అనిపించిందని, నాకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని చెప్పాలి. అనిపించిందా మీకు? చెప్పండి, ఎంతమందికి అనిపించింది? దొంగలు అంతా. మీరు ఉన్నదాంతో తృప్తి లేవు కాబట్టి అనిపించింది. ఏమిటండి? ఉన్నదానితో తృప్తిగా లేవు కాబట్టి వీళ్ళకేమో దేవుడు పెద్ద ఇల్లు ఇచ్చిండు, మాకేమో చిన్న ఇల్లు ఇచ్చిండు, అందుకని మాకు కూడా గీసంటి ఇల్లు కావాలని మీరు మనసులో అనుకుంటారేమో. అమ్మా, ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా సర్వలోక సృష్టికర్త నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీకు దేవుడు తోడై ఉన్నాడు. అంతకు మించింది ఈ ప్రపంచంలో చెప్పాలి. చెప్తారు మీరంతా వట్టి మాటలే. నేను ప్రతి ప్రసంగానికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటా, సినిమా రంగంలో గొప్ప నటులను చూశాను, క్రైస్తవుల్లో మహానటులను చూస్తున్నాను. తెగ నటించేస్తారో బాబు. నేను అంటాను, అరే 30 సంవత్సరాల ఇండస్ట్రీ, నా ముందు యాక్టింగ్ చేయకండి రా బాబు, మంచి మంచి వాళ్ళని చూశాను నేను అన్న. రైట్, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ద్వితీయుడా, ఆది సంభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్నం ప్రభా, నీ బిడ్డలు ప్రభా, మరి రాజు గారిని, మమతా గారిని ప్రేమించి నాయన నీ కృప ద్వారా వారికి అనుగ్రహించిన ఈ నూతన గృహమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం బట్టి ప్రభా, మమ్మల్ని అందరినీ ఈ స్థలానికి మీరు నీ యొక్క కనికరము ద్వారా రప్పించుకున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, ఇంతవరకు గృహాన్ని ప్రతిష్ఠించుకున్నాము, ఇప్పుడు మా దేహములు, మా ఆత్మలు నీకు ప్రతిష్ఠించుకునేలాగా మాకు కృపని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. విత్తబడిపోయే వాక్యము ప్రభా నాయనా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ చూడకుండా ప్రభా, నీ వాక్యముని ఆసక్తితో స్వీకరించే మనస్సుని ప్రభా మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, వాక్యము బోధిస్తున్న నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకొని, నీ ఆత్మతో నన్ను నింపి, నీ నోటి బూరగా నన్ను వాడుకొని, నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నాకు వినిపించలే. దేవుడిచ్చిన బహుమానం, దానికి మీరు పేరు పెట్టిండ్రు. దేవుడిచ్చిన దానికి ఎవరు పేరు పెట్టాలి? వినిపించలే. దేవుని పేరు పెట్టాలి. ఎవరు పేరు పెట్టాలి? దేవుని పేరు పెట్టాలి. చెప్పాలి. దేవుని పేరు. నేనేం చెప్పటం లేదు, బైబిలే చెప్తుంది. మనదంటూ ఏది? మరి మందే పేరు పెట్టుకున్నాం. ఈరోజు మనది అంటూ ఏదైతే అనుకుంటున్నామో మనది కానే కాదండి. మనది ఈ దేహము ఎవరిదండి? దేవునిది. నాకు వినిపించలే. దేవునిది. మీరందరూ చెప్పాలి సరే, ఎవరిది ఈ దేహము? దేవునిది. మరి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మీరు నడిపిస్తే ఎట్టా కుదురుతుంది? అర్థమవుతుందా మీకు? చూద్దామండి. చాలామంది మోసపోయారండి ఈ లోకంలో. నాది నాది అని చెప్పేవాడు ప్రాముఖ్యంగా
మోసపోయిన వారిలో ప్రధానుడు. అర్థమవుతుందా మీకు? వినిపించిందా? నాది ఎప్పుడైతే ఒక మనుషుడు అంటాడో వాడు మోసపోయినవాడు. ఏది మనది కాదు. ఈ ఊపిరి ఎవరు ఆయనది. చెప్పాలి? దేవునిది. ఈ ఊపిరి పీల్చుకోవటానికి మొన్న కరోనా వస్తే 5 లక్షలు కట్టిన. ఉచితంగా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే ఈ ఊపిరి విలువ నాకు తెలిసింది. ఊపిరి పీల్చుకోవటానికి హాస్పిటల్కి పోతే 5 లక్షలు బిల్లు వేసిండ్రు రోబో. అర్థమవుతుందా? మనది. కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక. ఈరోజు చాలా వాక్యాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదవాలి. నాకు తెలుగు ఐ క్యాంట్ రీడ్. మైక్ ఇవ్వండి ప్లీజ్. మైక్లో చదువుదామండి. బైబిల్ తెరవండి దయచేసి అందరూ. ఏలయనగా ఆకాశమందున్నవయ్యు భూమి యందున్నవయ్యు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆధారభూతుడు. అంతేనా? చాలా సంతోషం. అన్నీ ఆకాశమందు చెప్పాలి. వింటున్నారా? నాకు మీ మనసు ఎక్కడో ఉన్నదండి. చెప్పండి. హౌస్లో కలర్ బాగుంది, సోఫా సెట్ బాగుంది, టీవీ అన్నీ పక్కన పెట్టండి. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఓకే. ఆకాశములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి సమస్తమును అయినవి. మనదంటూ చెప్పాలి ఏది లేదు. మరి మీరు ఎందుకు చెప్తారు నాదని? అరే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చెప్తారు? ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు కేసులు పెట్టుకుంటారు? నా ఆస్తి నాది చెప్పాలి. అవునా? మీదంటూ నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. ఈ లోకములో మీరు వచ్చినప్పుడు ఎవరైనా అక్కడ సూటు బూట్లు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరేమైనా సూటు బూట్లతో వచ్చినారా ఈ లోకానికి? అమ్మ, మీరేమైనా నగలు కానీ ఆభరణాలు కానీ వేసుకొని పుట్టినరా ఈ లోకంలో? మరి పోతే ఏడుస్తాం కదా. మన చేతిలో నుండి ఏదైనా పోతే చెప్పాలి. ఎందుకు? ఈ లోకంలో దేవుని తప్ప దేని మీదైనా అటాచ్మెంట్ పెట్టుకుంటే అది మహాపాపము. యూ షుడ్ హ్యావ్ నో అటాచ్మెంట్ విత్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సేవకులకి కూడా నా సంఘము దేవుడు ఇవ్వకపోతే నీకెక్కడి నుంచి వచ్చేదయ్యా సంఘము? నా సంఘము దేవుడు ఇవ్వకపోతే నీకు సంఘం ఏడా? చెప్పాలి. విందామండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. దాని ముఖద్వారములను తెరవగలవాడు ఎవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. 41:11. ఓకే. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనాను ఇచ్చేనా? ఆకాశం. ఆగండి అయ్యా. నేను ఏమైనా నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు. అంటే దేవుడు అంటున్నాడు. ఏమిటంటున్నాడు? నేను మీకు తిరిగి ఇవ్వవలసినట్లు నాకు ఎవడైనను ఏమైనాను ఇచ్చేనా? నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చేనా? ఏమి ఇస్తామండి దేవునికి? తెగ ఫీల్ అయిపోతాం ఇచ్చేటప్పుడు. ఏమిటి? తెగ ఫీల్ అయిపోతాం కదా, అవునా కదా? సేవకులకి చాలామంది సంఘస్థులు చెప్తారు, పాస్టర్ గారు మేము ఎంత ఇచ్చాము ఈ సంఘానికి.
ఓరిని దేవుడు ఇవ్వకపోతే మీడియాలకి వెళ్ళి ఏడకెళ్ళి ఇస్తారు అయ్యా. అంటే నాది, నా డబ్బు, నా ఇల్లు, నా నగలు, నాది అని మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను నీకు అనుగ్రహించిన వాటితో నువ్వు నన్ను ఏ విధంగా ఘనపరిచేవో అని లెక్క అడగబోతాడు. నేను నీకు అనుగ్రహించిన సమస్తమును బట్టి నన్ను ఎలా మహిమపరిచేవని అడిగినప్పుడు మీరు ఏ జవాబు ఇస్తారయ్యా? నీదేంటి యేసయ్యా? నాది, నేను కష్టపడితే నా తెలివిని ఉపయోగిస్తే వచ్చింది, నువ్వు ఏడకెళ్ళి ఇచ్చేవని అంటావా? మరి నాదని కొట్టుకు చేస్తారే ఈ లోకంలో. అన్నాదమ్ముళ్ళ ఆస్తుల మధ్యలో గొడవలు, వారి దేవా ఇదేం బ్రతుకులు రా బాబు అనుకుంటా. నీది కాదయ్యా, దేవుడు తీసేశాడు నీ దగ్గర నుండి, పోతే పోయింది. దేవుడు రెట్టింపుగా సమృద్ధిగా నీకు అనుగ్రహించునుగాక. పునరుద్ధరిస్తాడు దేవుడు పోయినవన్నీ, యోబుకు పునరుద్ధరించినట్టు. హల్లెలూయా. అన్నీ పోయాయి యోబుకి. ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. ఈ విషయములన్నిటిలో యోబు దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. ఏమిటంటున్నాడు? ఆయనకి ఇచ్చే విధంగా మనకి ఏమైనా ఉన్నదా? అంతా ఆయన గొప్పోళ్ళు మనం. కీర్తనలు 50వ కీర్తన 10 నుండి 12 వచ్చిన వరకు చదువుకుందాం. ఈరోజు అందరు గట్టిగా పడతాయి. 50వ కీర్తన 10వ వచనం నుంచి. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములోని పశువాదు నా వశమున ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతయు నావే. ఏమిటి? లోకము దాని పరిపూర్ణతయు నావే. అంటే ఈ స్థలం కూడా అయిందే కదా, ఇల్లు కూడా అయిందే కదా. మరి మందంటూ నేను అందుకనే నన్ను పిలవకండి అంట. హౌస్ డెడికేషన్కి నేను మీ పేరు చూస్తే నేను రానంట. అది తండ్రి నివాసం, దేవుడు నివసించే స్థలం. ఆయన నివసించకపోతే మనుషులు నివసించినా దాన్ని భ్రష్టు పట్టిస్తారు. అందుకనే అది ఆయన కోసము ప్రతిష్ఠించబడింది. ఏదైతే దేవునికి ప్రతిష్ఠిస్తామో అది ఎవరిది అయిపోతుంది? దేవుడిది. మరి మీదెట్ట అయింది? అరే రే 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 దేవా నీకు స్తోత్రము ప్రభు. చదువు నాన్న. అయిపోయినాయా? లోకమును దాని పరిపూర్ణతయు నావే. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఆయనయే. నేను ఆకలిగొనను మీతో చెప్పను. నేను ఆకలిగా ఉన్నను మీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చెయ్యము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. అన్ని ఆయనవే. ఓకే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అదే మాట ఇప్పుడు విన్నాం కదా. ఏమైనా తేడా ఉన్నదా? కొత్త నిబంధన పాత నిబంధనకి ఏమీ లేదు. నేను అంటాను, అయ్యా ఈ వస్త్రము కూడా నీవు ఇవ్వకపోతే నేను వేసుకునేవాడిని కాదయ్యా. అన్నీ నీవు ఇచ్చినవే. మనము పాట పాడతాము, నావన్నీ. పాడండి ఒకసారి. ఏమన్నారు? ఏవి నీవి? పాటలో కూడా. దేవా నీకు స్తోత్రం నాయన తండ్రి. అమ్మా ఇక్కడ విన్న పై వచనాల్లో దేవుడు సూటిగా ఏమంటున్నాడంటే, మీ అందరికీ నేను యజమానుని. ఎవరు యజమానుడు చెప్పాలి? దేవుడే యజమానుడు. నాకు వినిపించలే. ఎవరు?
దేవుడే. మరి మీరు యజమానుల్లాగా ఫీల్ అవుతుండ్రేంట్రో బాబు. నా సంఘము, నా ఇల్లు, నా ఆస్తి, అమ్మ నా బంగారము. హగ్గయిలో ఒక మాట రాయబడి ఉంది చూడండి, 2వ అధ్యాయము 8వ వచనము. హగ్గయి 2వ అధ్యాయము 8వ వచనము. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యముల- ఆగండి ఆడవాళ్ళకి నేను లెక్క అడుగుతాం. అమ్మగారు బాగా వేసుకున్నారు కాబట్టి. అమ్మ ఎవరివమ్మా? వెండి ఆయనది, బంగారము ఆయనది. ఊరికనే అడుగుతున్నానమ్మా, ఎవరు అయ్యి? మరి ఇయ్యరే దేవునికి మళ్ళీ. వెండి భూమిలో వెండి పెట్టింది ఆయననే, భూమిలో బంగారం పెట్టింది ఆయననే. మనం తీసుకొని తయారు చేసుకున్నాం, ఆయన ఇవ్వకపోతే మనం ఏడకెళ్ళి వేసుకుంటాం. మెయిన్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, ప్రాముఖ్యంగా ఎవరైనా మనకి అవసరంలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చినప్పుడు పైసలు లేకపోతే బంగారం ఉంటే అమ్మైనా సహాయం చేయండి అమ్మా, ఎందుకంటే ఆ బంగారం నీది కాదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. మా సంఘములో ఒక స్త్రీ ఉన్నది. ఆమె వీలునామా రాసినప్పుడు ఆమె దగ్గర 200 గ్రాములు బంగారం ఉన్నది. 200 గ్రాముల అంతే, 200 గ్రాములు బంగారం, 100 గ్రాములు సేవకు అప్పగించేసిందండి. దేవునికి స్తోత్రము. మెయిన్ పెద్ద గొప్ప కుటుంబం కూడా కాదు. 200 గ్రాముల్లో 100 గ్రాములు సేవకి ఇచ్చేసిందండి. 50 గ్రాములు చిన్న కొడుకు, 50 గ్రాములేమో పెద్ద కొడుకు. అంత గొప్ప మనిషి అండి. ఏది అమ్మా చెప్పాలి, మీరు వేసుకున్న బంగారము ఎవరిది? మరి ఎవరైనా మీ సొంత తోబుట్టువారు కష్టాల్లో, బాధల్లో, నష్టపోయి సహాయం కోసం వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు మీ దగ్గర ఏమున్నది చెప్పాలి? అది ఎవరిది? అది ఎవరిది? ఊరుకోండి, చెప్పినా కదా. సినిమా రంగంలో గొప్ప నటులు చూశాను, క్రైస్తవ్యంలో మహానటులను చూస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. బంగారం ఆయనదే, వెండి ఆయనదే, ఆయనదే. మనదంటూ ఏమీ లేదు. లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరి వలన అనుగ్రహింపబడ్డదంట? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. దేవుడు అనుగ్రహింపబడిన మీ దేహానికి మీరు ఏం చేసుకుంటున్నారు? అలంకరించుకుంటున్నారు. ఆ దేహమే లేకపోతే మనం అలంకరణ చేసుకోగలుగుతామా? చెప్పాలండి, చెప్పాలి మీరే. దేహము లేకుండా అలంకరించుకోగలుగుతామా? దేని కొరకు చేయలేము. చదవండి. మీ దేహము ఆ. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఆ. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని హల్లెలూయా. మీరు ఎరగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ ఇల్లు ఆలయమా, మీ దేహము ఆలయమా? దేహము. చెప్పాలి, దేహం అంతే కదండి. సో దేనిని మనం ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకోవాలి? మన దేహము. చెప్పాలి. ఇప్పుడు సహజంగా ఉంటారండి, ఎవడైనా మురికి చేయి గోడ మీద వేసాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఓరి దేవా, ఏం చేస్తాం సహజంగా మనుషులుగా? ఎవడైనా చేతులు పాడైపోయి గోడ ముట్టాడు అనుకోండి, వాడిని ఫస్ట్ ఏమంటాం? అరే నా గోడలు పాడు చేయకరు, నా గోడలు. మీకు అర్థమవుతుందా? ఈరోజు అందరికి బాగా అర్థం అవ్వాలని ఈ మాటలు చెప్తున్నా. మీ దేహానికి ఎంత మాలిన్యం అంటుకున్నప్పుడు మీరు బాధపడటం లేదండి. మట్టికి మాలిన్యం అంటుకుంటే బాధనా? అరే రే 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 దేవా, ఆలోచన చూడండి మనుషులది ఎలా ఉన్నదో. ఎస్. మట్టి మట్టే,
అర్థమైంది కదా? ఏమిటంటున్నాడు? ఈ దేహము దేవుని ఆలయం. ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అరే, ఇంత మాలిన్యం అంటుకుంటుంది. దాన్ని కాపాడుకోవాలని, దాన్ని పరిశుభ్రపరచుకోవాలని, దాన్ని బాగు చేసుకోవాలని ఆలోచన. ఇల్లు పాడైతే మనం ఏం చేస్తాం? రిపేర్లు చేస్తాం కదా. ఇప్పుడు ఎంత అందంగా ఉన్న ఇల్లు కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? పెయింట్ పోతుంది, కొలాయిల్లో నుండి నీళ్లు గారుతుంది, రిపేర్లు వస్తాయి. అయితే కదా, ఎంత ఘనంగా మనం ప్రతిష్ఠించిన ఇల్లు ఏమవుతుంది? రిపేర్కి వచ్చేస్తుంది. కానీ దేవుడు ఇష్టపడుతుంది ఈ ఇంటిని రిపేర్ చేయటానికి కాదు, మీ హృదయం కాదు, మీ దేహాన్ని. ఈ దేహముని రిపేర్ చేసుకుందాం మనం. ఇల్లు ఎట్టానో పోతుంది, అవునా కాదా? అందుకనే అంటున్నానమ్మా, ఏది మనదే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, మొదటి దినవృత్తాంతములు